సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చేది మహిళలు వేసే రంగురంగుల ముగ్గులు. పండగ నెల వచ్చిందంటే ఏ ముగ్గు వేయాలా అని వారు పడే ఆరాటం అంతా ఇంతా కాదు. ధనుర్మాస ఆరంభం నుంచి ఉత్తరాయణ ప్రవేశం వరకు వాకిలి నిండుగా రంగవల్లులు తీర్చిదిద్దుతారు. ముఖ్యంగా పండగ 3 రోజులు భోగి మొదలు కనుమ దాకా రోజు ముగ్గులతో వాకిళ్లను అలంకరిస్తారు. మరి ఈ పండగ సందర్భంగా వేసే ముగ్గులకు ఎందుకంత ప్రాధాన్యత ఉందో తెలుసుకుందాం. మన ముగ్గుల వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మిక లాభాలెన్నో ఉన్నాయి. నిత్యం ఇంటి ముందు, వెనక, తులసి మొక్క వద్ద, దీపారాధన చేసే చోట ముగ్గులేయాలని పెద్దలు చెప్పేవారు. ముగ్గు ధనధాన్యాలను, దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుందని వారి నమ్మకం. గడప ముందు గీసే 2 అడ్డగీతలు ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా, ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చూస్తాయని మన పూర్వీకుల నమ్మకం. ఏ పూజలోనైనా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో ఒక చిన్న ముగ్గు వేసి దానికి నలువైపులా 2 గీతలను తప్పక గీస్తారు. ఇక పద్మాలు, చుక్కల ముగ్గుల్లోనూ అంతరార్థం ఉంది. అవి కేవలం గీతలు కాదు, బలమైన యంత్రాలని పెద్దలు చెబుతారు. అందుకే ముగ్గును తొక్కకూడదనే నియమం పెట్టారు. తులసి మొక్క దగ్గర అష్టదళ పద్మం వేసి మహిళలు దీపారాధన చేస్తూ ఉంటారు. యజ్ఞయాగాదుల్లో, దైవ కార్యక్రమాలలో 4 గీతలతో కూడిన ముగ్గులేస్తూ ఉంటారు. సంక్రాంతి వచ్చిందంటే 2 తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ వాకిళ్లన్నీ ముగ్గులతో కళకళలాడుతూ ఉంటాయి.